ఏపీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పర్యటించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ కుమార్ రిసెప్షన్కి హాజరయ్యారు. త్వరలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వస్తున్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా కలిసే ఉన్నామన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసే ఉండాలని ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ కొడుకు వివాహ రిసెప్షన్ రావడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి వారు మిత్రులుగా ఉన్నారు. వారి వివాహ కార్యక్రమానికి రావడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ మనుషులుగా కలిసే ఉన్నాం. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కి రాకపోకలు, హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి లాంటి వాటికి రాకపోకలు సజావుగా జరుగుతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కూడా భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా ఒకటిగా కలిసిమెలిసి రెండు రాష్ట్రాలని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చెప్పినా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వం ఇచ్చినటువంటి ఎన్నో హామీల్ని, దాంట్లో మెజారిటీ అంశాలని పూరిస్తూ ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి, ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఇదే ఒరవడి సాగాలి. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎవరు ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా తెలుగు వారమంతా కలిసిమెలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడాలన్నది మా ధ్యేయం. చిరకాల మిత్రుడు కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ కొడుకు వివాహ రిసెప్షన్ రావడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి వారు మిత్రులుగా ఉన్నారు. వారి వివాహ కార్యక్రమానికి రావడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ మనుషులు